రైట్ ఇక టీటీడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అందులో నూతన మద్యం పాలసీ అనేది ఒక అంశము. ఇక నెక్స్ట్ అప్డేట్స్ కి వెళ్ళినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీసును 15 రోజుల్లో కూల్చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు 1 లక్ష నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ విధంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి, కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు మండిపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హైదరాబాద్ నుండి కుమార్ అందిస్తారు లైవ్ లో. కుమార్, చెప్పండి, నల్గొండ బీఆర్ఎస్ పార్టీని అయితే 15 రోజుల్లో కూల్చేయాలని కూడా హైకోర్టు అయితే ఆదేశించింది. దాంతో పాటు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. ప్రస్తుతం బీఆర్ఎస్కి మరొక షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఏదైతే నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చేయాలంటూ కూడా ఈరోజు హైకోర్టులోని ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే నల్గొండలోని ఒక ప్రభుత్వ ఎకరంలోని ఒక బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ కార్యాలయం అయితే నిర్మించింది. ఈ పార్టీ కార్యాలయం నిర్మించే ముందు దానికి కావాల్సిన పర్మిషన్లు ఏమీ తీసుకోకుండా ఈ ఒక ఎకరంలోనైతే పార్టీ కార్యాలయాన్ని అయితే నిర్మించింది. ఆ తర్వాత ఏదైతే నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఆ పార్టీ కార్యాలయానికి సంబంధించి కొన్ని నోటీసులు అయితే జారీ చేశారు. ఆ నోటీసుల పరంగా బీఆర్ఎస్ నాయకులు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఈ ఏదైతే ఆ బిల్డింగ్ అంటే పార్టీ కార్యాలయం ఏదైతే నిర్మించారో దాన్ని బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీమ్ చేయాలంటూ కూడా దానికి సంబంధించి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన జస్టిస్ వినోద్ కుమార్ టీం దీనికి సంబంధించి విచారణ అయితే చేపట్టింది. ఈ విచారణ చేపట్టిన తర్వాత ముందుగా తీసుకోవాల్సిన పర్మిషన్స్, ఎటువంటి పర్మిషన్స్ కూడా మున్సిపల్ అధికారుల నుంచి తీసుకోకుండా ప్రభుత్వ భూమిలోని ఒక ఎకరంలో ఈ పార్టీ కార్యాలయం కట్టారు. అలాగే ముందుగా పర్మిషన్స్ తీసుకోకుండా బిల్డింగ్ కట్టిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ రెగ్యులరైజ్ స్కీమ్ కింద అది రెగ్యులరైజ్ చేయాలని ఎలా అడుగుతారంటూ కూడా ఏదైతే న్యాయమూర్తి అయితే సీరియస్ అయినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో ఆ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూల్చివేసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. లేని ఎడల ఏదైతే మున్సిపల్ అధికారులు కూల్చివేస్తారంటూ కూడా ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. అలాగే మరొక పక్క ఈ 15 రోజుల్లో అది కూల్చడమే కాకుండా ₹1,00,000 నల్గొండ కౌన్సిల్ దానికి సంబంధించి అమౌంట్ పే చేయాలంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా మరొక షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నల్గొండలోని ఈ పార్టీ కార్యాలయం కూడా ఇప్పుడు ఒక వివాదంగానే చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారుల దగ్గర ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండా ఈ పార్టీ కార్యాలయం నిర్మించారంటూ కూడా మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత హైకోర్టుకి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయితే 15 రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేయాలంటూ కూడా అలాగే మరొక పక్క ₹1,00,000 జరిమానా కూడా విధించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.